హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ విషయం గురించి క్లుప్తంగా చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కి సంబంధించి మార్చి 20, 2025న ఇంపార్టెంట్ చేంజెస్ వస్తున్నాయండి. మనకి హెచ్-1బీ లాటరీలో పిక్ అయిన తర్వాత, మనం హెచ్-1బీ పిటిషన్ సబ్మిట్ చేయాలంటే, మనకు కంపల్సరీ ఎల్‌సీఏ అప్రూవల్ అయితే ఉండాలి. అలా ఎల్‌సీఏ అప్రూవల్ ఉండాలి అనంటే, మన ఎంప్లాయరు డీవైఎల్ వెబ్‌సైట్‌లో ఫ్లాగ్ సిస్టమ్‌లోకెళ్ళి మన అప్లికేషన్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది రివ్యూ చేసి డీవైఎల్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క ఎల్‌సీఏ కాదండి. I-140 ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ అయిన పీడబ్ల్యూడీ ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్ గానీ, పర్మ్ గానీ ఇవి ఏవైనా సరే అప్రూవల్స్ రావాలి అంటే డీవైఎల్ వాళ్ళ దగ్గర నుంచే రావాలి. డీవైఎల్ వాళ్ళ దగ్గర నుంచి మనకు అప్రూవల్ రావాలంటే మన ఎంప్లాయరు ఆ అప్లికేషన్స్ అన్నీ ఫ్లాగ్ సిస్టమ్‌లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్లాగ్ అంటే ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే. సో, ఈ ఫ్లాగ్ సిస్టమ్‌లోనే మన అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేసి మన ఎంప్లాయర్ సబ్మిట్ చేస్తే అది రివ్యూ చేసి డీవైఎల్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతే మనం రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకోగలుగుతాము. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన చేంజెస్ ఏంటి అంటే, ఈ ఫ్లాగ్ సిస్టమ్‌లో 5 ఇయర్స్ కంప్లీట్ అయిన అప్లికేషన్ గానీ, డేటా గానీ ఏదైనా సరే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది 5 ఇయర్స్ కంప్లీట్ అయితే. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పర్మ్ అప్లికేషన్ ఉందనుకోండి. నేను మార్చి 20, 2020లో సబ్మిట్ చేశాననుకోండి. ఈరోజు మార్చి 20, 2025 అంటే ఈరోజు మిడ్‌నైట్ తోటి నా అప్లికేషన్ డేటాకి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతది. సో, కంప్లీట్ అయిన 5 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి, ఆ డేటా గాని, అప్లికేషన్ గాని ఆటోమేటిక్‌గా ఫ్లాగ్ సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఇలా డిలీట్ అవ్వడం వల్ల ఏమైనా లాభ నష్టాలున్నాయా అంటే, ఇప్పటికైతే ఇవ్వాళే గాబట్టి కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పటికేమి తెలీదండి దానివల్ల వచ్చే నష్టమేంటో, లాభమేంటో. సో, ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను తర్వాత అప్డేట్ చేస్తాను. ఏమన్నా లాభ నష్టాల గురించి ఉంటే. అయితే హెచ్-1బీ గానీ, హెచ్-2 గానీ, లేదంటే బీ-1 గానీ ఇలాంటి వీసాలు ఏవైనా సరే వీసా ప్రోగ్రామ్‌కి సంబంధించి మన ఎంప్లాయరు ఫ్లాగ్ సిస్టమ్‌లోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, 5 ఇయర్స్ కంప్లీట్ అయిన ఏ డేటా అయినా సరే ఫ్లాగ్ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఆ డిలీట్ అయిపోయిన డేటా ఆ డిలీట్ అయిపోయిన డేటా నారా డిపార్ట్‌మెంట్‌కి పోతుంది. నారా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు అనుకున్నారు. కాదండి. నారా అంటే నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్. సో, ఆ డిపార్ట్‌మెంట్‌కి ఈ డిలీట్ అయిన డేటా అంతా పోతుంది. అక్కడ నారా వాళ్ళు ఆ డేటాని హిస్టారిక్ డేటా లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే గనక ఫ్లాగ్ సిస్టమ్‌లో ఉన్నది, దాన్ని పర్మనెంట్ డేటా కింద సేవ్ చేస్తారు. మిగిలిన దాన్ని టెంపరరీ డేటా కిందకి మూవ్ చేస్తారు. ఆ టెంపరరీ డేటాలో ఉన్నదాన్ని కొన్ని రోజుల తర్వాత డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఆ డేటా మొత్తం పోతుంది. అందుకనే యూఎస్‌సిఐఎస్ వాళ్ళు అందరు ఎంప్లాయీస్‌కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మార్చి 19థ్ లోపు మీ ఓల్డ్ అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే గనక వెంటనే డిలీట్ చేసుకొని వాటిని ప్రూఫ్స్‌గా మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో, ఎవరైనా మన ఎంప్లాయీస్‌ని దీని గురించి తెలిస్తే గనక వెంటనే మీ ఎంప్లాయర్స్‌ని అడిగి మీ ఓల్డ్ అప్లికేషన్ డీటెయిల్స్ కనుక మీ దగ్గర పెట్టుకుంటే అదొక ప్రూఫ్ లాగా మీ దగ్గర జాగ్రత్తగా ఉంటాయన్నమాట. మనం పర్మ్ ఏదన్నా సబ్మిట్ చేసి ఒకవేళ మన దగ్గర ఏమన్నా కాపీలు మిస్ అయినా సో, ఇలా రెడీగా పెట్టుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇలా ఎందుకు చేస్తున్నారు? అంత అవసరం ఏంటి అనంటే బేసిక్‌గా యూఎస్ఏఎస్ వాళ్ళు కొత్త వీసా ప్రాసెస్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ వీసా ప్రోగ్రామ్‌కి సంబంధించి ఒక ప్రాసెస్‌ని న్యూగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అది ఎందుకు అనంటే ఈ వీసా ప్రోగ్రామ్ అనేది బాగా ట్రాన్స్‌పరెంట్‌గా, బాగా ఎఫిషియంట్‌గా అందరికి ఈక్వల్‌గా ఉండేటట్టు చూడాలనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్ అండి. ఎందుకనంటే దీనికి గూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు తెలిసింది నేను విన్నది. ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. మా మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళంట. ఒక పర్సను దాదాపు 15 అప్లికేషన్స్ సబ్మిట్ చేశాడంటండి. 3, 4 ఇయర్స్ బ్యాక్. 15 అప్లికేషన్స్ సబ్మిట్ చేశాడు అనంటే ఒక్క పర్సనే ఆహ్, అప్పుడు ఆహ్, అప్లికేషన్ ఫీజ్ ఎంతుందండి? జస్ట్ $10 కాబట్టి 10 గాదు 20 అప్లికేషన్స్ సబ్మిట్ చేసినా
మనకి మహా అయితే $200 అవుతది. సో, $200 అంటే 15,000, 16,000. 16,000 కాబట్టి ఈజీగా సబ్మిట్ చేసేసుకున్నారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూఎస్ఐఎస్ వాళ్ళు ఈ సంవత్సరం వీసా ఫీని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్‌ని $2,215 పెంచడం జరిగింది. సో, ఎవరైనా సరే ఒకవేళ అలా 10, 20 అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలనుకుంటే 10 అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలనుకోండి ఆల్మోస్ట్ $2,000 పైన కట్టాల్సుంటుంది. అంటే దాదాపు 1,60,000, 1,70,000 వరకు అంత ధైర్యం చేయలేరు గదండీ ఇండియాలో. సో, ఏందంటే అక్కడ కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఆ డూప్లికేట్స్ అప్లికేషన్స్‌ని తగ్గించొచ్చు. ఈ 10, 15 అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం వల్ల అతను 14 మంది అవకాశాలని తొక్కేసాడు ఫస్ట్ థింగ్. ఆ తర్వాత సబ్మిట్ చేశారు బానే ఉందండి. 3, 4 అప్లికేషన్స్ పిక్ అయినాయి అతనియి. అంటే రిమైనింగ్ 2, 3 మనుషుల అవకాశాన్ని అతను తొక్కేసినట్టే అవుతుంది గదండీ. ఒక్క ఎంప్లాయర్ దగ్గర నుంచే రాగలడు. నలుగురు ఎంప్లాయీస్ దగ్గర నుంచి హెచ్-1బీ మీద రాలేరుగా 4 హెచ్-1బీలేసుకొని. సో, ఒక పర్సన్ ఒక హెచ్-1బీ సరిపోతుంది. కానీ అంత ఎక్కువ సబ్మిట్ చేస్తే అన్ని హెచ్-1బీలు పిక్ అయితే ఒక పర్సన్‌కి రిమైనింగ్ వాళ్ళ అవకాశాలను తొక్కేసినట్టు అవుతుంది. వాళ్ళకి అవకాశం రానట్టే గదా! సో, ఇలా జరగకూడదనే వీసా రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పెంచడం జరిగింది యూఎస్సీఎస్ వాళ్ళు. అదేవిధంగా యూఎస్సీఎస్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వీసా ప్రోగ్రామ్‌కి సంబంధించి ఈ చేంజెస్ అన్నీ చేయడానికి కారణం ఏందంటే, బాగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. కాబట్టే రీసెంట్‌గా అనౌన్స్ చేస్తున్నారు. ఏంటంటే, ఒక ఎంప్లాయరు ఒక పర్సన్‌కి ఒక అప్లికేషనే సబ్మిట్ చేయాలి. ఇదివరకు ఎట్లాగా ఒక ఎంప్లాయరు ఒక పర్సన్‌కి 4, 5 అప్లికేషన్లు లేదంటే 10 అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. లేదంటే ఒక పర్సన్ త్రూ 10 మంది ఎంప్లాయర్స్ ద్వారా 10 అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. అలా కాకుండా ఇహ నుంచి ఒక్క పర్సన్ ఒక ఎంప్లాయర్ ద్వారా ఒక్క అప్లికేషనే సబ్మిట్ చేయాలి. అంతేగాని 10 అప్లికేషన్, 20 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కుదరదు. అలా చెయ్యకూడదు. అందరికీ ఈక్వల్‌గా ఆపర్చునిటీస్ రావాలి ప్రతి ఒక్కళ్ళు. అంతే గదండీ! ఇప్పుడు ఒక పర్సన్ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశాడు అనంటే, మనకి మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క అవకాశం వస్తుంది. సో, ఎవరికి ఆ ఛాన్స్ ఉంటే వాళ్ళది పిక్ అవుతుంది. అది లక్. దేవుడి రాత. మనం ఏం చేయలేము. సో, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. బాగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి వీసా ప్రోగ్రామ్ అనేది అని యూఎస్ఐఎస్ వాళ్ళు ఈ కొత్త వీసా చేంజెస్, కొత్త వీసా ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌లో ఒక టీమ్ ఉందండి. ఆఫీస్ ఆఫ్ ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ అని. ఆ టీమ్ వాళ్ళు క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది. చాలా అప్లికేషన్స్‌కి, చాలా డేటాకి. సో, మేము డిలీట్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి మార్చ్ 19th లోపు ఎంప్లాయర్స్ అందరూ వాళ్ళ ఓల్డ్ అప్లికేషన్స్ ఏమైనా సబ్మిట్ చేసుంటే గనక అవన్నీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. మీకేమన్నా ఒకవేళ డౌట్ ఉంటే గనక మీ ఎంప్లాయర్‌ని అడిగి మీరు మీ అప్లికేషన్ డేటాని తీసుకోవచ్చు. సేఫ్ సైడ్ ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది కాబట్టి. ఇదండి కొత్తగా వచ్చిన హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ గురించి చేంజెస్. ఇలా ఫ్లాగ్ సిస్టమ్‌లో ఉన్న డేటా అంతా డిలీట్ చేయడం వల్ల ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉందనేది ఇవ్వాళే కాబట్టి కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది. కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. సో, అప్పుడు మళ్ళీ దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాము. సో, ఈ వీడియో మీకు నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.